హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ వీడియోలో క్రిస్టల్ ఫీల్డ్ థియరీ యొక్క ఫీచర్స్ని మనం నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో క్రిస్టల్ ఫీల్డ్ థియరీని ఉపయోగించుకుని ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్లో స్ప్లిటింగ్ అనేది ఎలా జరుగుతుంది, డి ఆర్బిటాల్ స్ప్లిటింగ్ అనేది, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ అనేది ఎలా జరుగుతుంది, అట్లాగే స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్లో, టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్లో ఈ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ అనేది ఎలా జరుగుతుందో ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ముందర ఒకసారి క్విక్గా మనం ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ యొక్క ఫీచర్స్ని మనం నేర్చుకుందాం. ఇందులో హెచ్ బెతే అండ్ వెలాక్ ఈ ఇద్దరు ఫిజిసిస్టులు కూడా 1929లో ఈ థియరీని డెవలప్ చేయడం అనేది జరిగిందని తెలుసుకున్నాం. అలాగే మేజర్ ఫీచర్ ఏంటి, అసలు ట్రాన్సిషన్ మెటల్స్ యొక్క మేజర్ ఫీచర్ ఏంటి అని చూస్తే ఈ ట్రాన్సిషన్ మెటల్స్ ఏబుల్ టు ఫార్మ్ కాంప్లెక్సెస్ అని చెప్తున్నాం. అలాగే ఈ కాంప్లెక్సెస్లో సెంట్రల్ మెటల్ యాటమ్ చుట్టూ కూడా లైగాండ్స్ అరేంజ్ అయి ఉంటాయి. అంటే ఏ కాంప్లెక్స్ మే బి కన్సిడర్డ్ యాజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ సెంట్రల్ మెటల్ atom or ion surrounded by number of ligands అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ థియరీ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద ligands అండ్ ద సెంట్రల్ మెటల్ atom or ion ఈ సబ్జెక్టెడ్ టు క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. సో ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ఇంటరాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం క్రిస్టల్ ఫీల్డ్ థియరీగా మనం చెప్తున్నాం అన్నమాట. సో నెక్స్ట్ ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీనే మనం ఏమని చెప్పొచ్చు అంటే లైగాండ్ ఫీల్డ్ థియరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ థియరీలో మెయిన్ ఫీచర్ ఏంటంటే ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్ అండ్ ద లైగాండ్స్ ఈజ్ ప్యూర్లీ 100% అయానిక్ ఇన్ నేచర్ అని చెప్తున్నాం. అంతకుముందు వ్యాలెన్సీ బాండ్ థియరీలో అయితే మనం చెప్పుకున్నది కోవలెంట్ నేచర్ అని చెప్పాం. ఇక్కడ క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో 100% అయానిక్, ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద లైగాండ్స్ అండ్ ద సెంట్రల్ మెటల్ యాటమ్ ఈజ్ ప్యూర్లీ అయానిక్. ఎలక్ట్రోస్టాటిక్ మీన్స్ ఫీల్డ్ అనమాట, ఎలక్ట్రోస్టాటిక్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ అట్లాగే ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో మనకి లైగాండ్స్ అనేవి పాయింట్ ఛార్జెస్గా, అట్లాగే న్యూట్రల్ లైగాండ్స్ నెగిటివ్లీ చార్జ్డ్ లైగాండ్స్ అయితే పాయింట్ ఛార్జెస్ గాను, అలాగే మీన్స్ న్యూట్రల్ లైగాండ్స్ కనుకున్నట్లయితే డైపోల్స్గా ఇంటరాక్ట్ అవుతాయి మెటల్ తోటి, మెటల్లో ఉన్న డిఆర్బిటాల్స్ తోటి అని మనం నేర్చుకున్నాం. అట్లాగే ఇవి సెంట్రల్ మెటల్ యాటమ్ చుట్టూ లైగాండ్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు లైగాండ్ యొక్క అప్రోచ్ని బట్టి మెయిన్గా సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్నటువంటి డిఆర్బిటాల్స్ ఏవైతే ఉంటాయో ఆ డిఆర్బిటాల్స్ ఇంటరాక్ట్ అవుతాయి అన్నది ఇది ఒక మంచి ఇంపార్టెంట్ ఫీచర్. అంటే సెంట్రల్ మెటల్ యాటమ్ డిఆర్బిటాల్స్ ఇంటరాక్ట్ అవుతాయి లైగాండ్స్ తోటి. అంటే ఇక్కడ సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్నటువంటి డిఆర్బిటాల్స్ ఉన్నాయి ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ లైగాండ్స్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, ఈ రెండు ఏమవుతాయి రిపల్షన్ జరుగుతాయి. ఎప్పుడైతే రిపల్ చేసుకున్నాయో అంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుందని, తద్వారా ఈ డిఆర్బిటాల్స్లో స్ప్లిటింగ్ అనేది ఏర్పడుతుందని చెప్పి ఈ థియరీ యొక్క ఫీచర్ అనమాట. అందుకనే మనం ఏం చేసాం లాస్ట్ వీడియోలో డిఆర్బిటాల్స్ని స్టడీ చేసాం. ఈ లైగాండ్స్ సెంట్రల్ మెటల్ యాటమ్ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్నటువంటి డిఆర్బిటాల్స్ ఇంటరాక్ట్ అవుతాయి. కాబట్టి డిఆర్బిటాల్స్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. అందుకనే డిఆర్బిటాల్స్ యొక్క స్ట్రక్చర్స్ చూసుకున్నాం. ఈ డిఆర్బిటాల్స్ 5 డీజనరేట్ ఆర్బిటాల్స్ని మనం 2 గ్రూప్స్గా డివైడ్ చేసుకున్నాం. వాటిని ఏమని చెప్తున్నాం, స్ట్రక్చర్ని స్టడీ చేస్తాం. డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్ ఈ 3 ఆర్బిటాల్స్ని మనం T2G ఆర్బిటాల్స్ అని లేదా డి ఎప్సిలం ఆర్బిటాల్స్ అని చెప్పేసి అన్నాం. అలాగే dx2-y2 dz2 ఆర్బిటాల్స్ని ఈజీ ఆర్బిటాల్స్ అని చెప్పేసి అన్నాం. అంటే సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగాండ్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు, సో టోటల్గా 6 అనుకుందాం. అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 అయితే ఈ 6 లైగాండ్స్ సెంట్రల్ మెటల్ యాటమ్ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఈ సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్నటువంటి డిఆర్బిటాల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంటరాక్ట్ అవుతాయి. ఓకే, అందుకని ఏం చేసాం మనం డిఆర్బిటాల్స్ని స్టడీ చేసాం. డిఆర్బిటాల్స్ ఎన్ని, డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్ వీటిని ఏమన్నా మనం T2G ఆర్బిటాల్స్ అన్నాం. అలాగే dx2-y2 దీన్ని మనం dx2-y2 అంటూ ఉంటాం. అలాగే dz2 ఇది తీసుకున్నప్పుడు ఏమన్నా మనం వీటిని ఈజీ ఆర్బిటాల్స్ అన్నాం. ఇవి ఈ రిప్రజెంటేషన్ ఏంటంటే పాయింట్ గ్రూప్స్ అనమాట. సిమెట్రీలో పాయింట్ గ్రూప్స్గా మాలిక్యూల్స్ని మనం సిమెట్రీని బేస్ చేసుకుని ఇచ్చినటువంటి ఇండికేషన్స్ అనమాట T2G, ఈజీ ఆర్బిటాల్స్ అనేవి. ఇప్పుడు ఇందులో చూస్తే ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్లో అంటే సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగాండ్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు ఈ సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్నటువంటి డిఆర్బిటాల్స్లో ఎనర్జీలో చేంజెస్ వచ్చి ఏమవుతుంది, స్ప్లిట్ అయిపోతాయి ఈ రెండు.
ఆ స్ప్లిట్టింగ్ని మనం ఏమన్నామంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అని చెప్పేసి అన్నాం. అలాగే ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఏం నేర్చుకున్నాం మనం, ఎప్పుడైతే సెంట్రల్ మెటల్ యాటమ్ అంటే మెటల్ అయాన్ అంటే పాజిటివ్ ఛార్జ్, ఈ మెటల్ యాటమ్ అలాగే లైగెండ్స్ నెగిటివ్ ఛార్జెస్, ఓకే నెగిటివ్లీ ఛార్జ్, ఇవన్నీ పాయింట్ ఛార్జెస్గా కూడా బిహేవ్ చేస్తాయని చెప్పుకున్నాం. సో ఎప్పుడు ఇది ఇలా ఉన్నాయో దెన్ దే క్రియేట్ ఏ ఫీల్డ్, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ. అంటే ఈ మెటల్ లైగెండ్స్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉన్నాయన్నమాట. మనకు తెలుసు ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఏముంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అంటే టోటల్గా ఈ కాంప్లెక్స్కి సంబంధించి లైగెండ్స్ మెటల్ యాటమ్స్ అన్నీ కూడా ఒక ఫీల్డ్లో ఉన్నాయి. అలాగే కాంప్లెక్స్ కాంపౌండ్స్ గురించి తెలుసుకున్నాం అనుకోండి. మనం కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఫస్ట్ స్టార్టింగ్లో సాల్ట్స్ని క్లాసిఫై చేసుకున్నాం. డబుల్ సాల్ట్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్. అంటే ఇవి దేనికి సంబంధించినవి కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే సాలిడ్స్ అనమాట. ఏ సాలిడ్స్, క్రిస్టలైన్ సాలిడ్స్. అంటే ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ఒక సాలిడ్, క్రిస్టలైన్ సాలిడ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్రిస్టల్. సో ఈ క్రిస్టల్లో ఒక ఫీల్డ్ క్రియేట్ అయి ఉంది. ఆ ఫీల్డ్ ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ దాని పర్పని మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇలాగా ఒక క్రిస్టల్ ఫీల్డ్లో ఉండడం వలన వచ్చేటువంటి పరిణామాల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ థియరీ. కాబట్టి దీన్ని క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అని చెప్పేసి అన్నాం. దీన్ని ఫిజిక్స్కి సంబంధించిన సైంటిస్టులు డెవలప్ చేయడం జరిగింది. అయితే ఇంకో పాయింట్ కూడా చెప్పుకున్నాం, ఇది వ్యాలెన్సీ బాండ్ థియరీ కూడా ఇంచుమించు కొంచెం ముందరే వచ్చినప్పటికీ కూడా వ్యాలెన్సీ బాండ్ థియరీ తర్వాత 20 years తర్వాత దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది అని. కారణం ఏంటి అంటే ఆల్మోస్ట్ వ్యాలెన్సీ బాండ్ థియరీ స్ట్రక్చర్ని క్లియర్గా చెప్పేసి ఉండొచ్చని, లేదా ఇది ఫిజిసిస్టులు చెప్పారు కాబట్టి ఇది ఫిజిక్స్కి రిలేటెడ్గా కాన్సెప్ట్ అనో వాళ్ళు కొంచెం లేట్గా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందని కాన్సెప్ట్ కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మెయిన్ క్రిస్టల్ ఈజ్ నథింగ్ బట్ సాలిడ్స్. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ క్రిస్టల్స్ కాబట్టి ఈ క్రిస్టల్లో ఏమైంది, ఒక ఫీల్డ్ క్రియేట్ లైగెండ్స్ ద్వారా సెంట్రల్ మెటల్ యాటమ్ పాజిటివ్లీ చార్జ్డ్, దీని చుట్టూ లైగెండ్స్ ఇవి ఏం క్రియేట్ చేస్తాయి, ఒక ఫీల్డ్ని క్రియేట్ చేశాయి. అయితే మనకు తెలిసింది ఇది ఇంటరాక్షన్ అంతా కూడా పాయింట్ చార్జెస్గా ఉంటాయి. ఇంటరాక్షన్ అనేది ప్యూర్లీ 100% అయానిక్ అని చెప్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఈ ఫీల్డ్ క్రియేట్ అయినప్పుడు ఈ క్రిస్టల్లో క్రియేట్ అయిన ఫీల్డ్ ద్వారా ఏం చెప్పారు వాళ్ళు, ఈ కాంప్లెక్స్ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, కలరు, అలాగే స్టెబిలిటీ, స్ట్రక్చరు, వాటిని మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఈ థియరీలో దట్ మీన్స్ ఈ థియరీలో సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగెండ్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్నటువంటి డి ఆర్బిటాల్స్ ఏవైతే ఉంటాయో ఆ డి ఆర్బిటాల్స్ ఈ లైగెండ్స్ అప్రోచ్ అవుతున్నటువంటి విధానాన్ని బట్టి ఇంటరాక్ట్ అయ్యి ఆ డి ఆర్బిటాల్స్, D5 డీజనరేట్ ఆర్బిటాల్స్ కూడా ఎందులోకి వెళ్తాయి, స్ప్లిట్టింగ్లోకి వెళ్తాయి. సో అలా స్ప్లిట్టింగ్లోకి వెళ్ళడాన్ని మనం క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ స్ప్లిట్టింగ్ అనేది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్లో ఒకలా ఉంటుంది, టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్లో ఒకలాగా, స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్లో ఒకలాగా ఉంటుంది. సో వాటిని మనం క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 కాంప్లెక్సెస్ చూద్దాం. కోఆర్డినేషన్ నెంబర్ 6 దీంట్లో స్ప్లిటింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ అని చెప్తున్నాం. అంటే సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగెండ్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ లైగెండ్స్ సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్న డి ఆర్బిటాల్స్ ఏమవుతాయి, స్ప్లిటింగ్కి గురవుతాయి అని చెప్తున్నాం. ఎందువలన అంటే ఈ లైగెండ్స్ యొక్క అప్రోచ్ని బట్టి ఆ డి ఆర్బిటాల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ లైగెండ్స్ యొక్క ఎలక్ట్రాన్స్ సేమ్ ఛార్జ్ అవడం వలన అవి ఏమవుతాయి, రిపల్షన్కి గురవుతాయి. ఈ రిపల్షన్ గురవడం వల్ల ఇట్ ఇస్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఎప్పుడైతే రిపల్షన్ గురయ్యో ఆ రిపల్షన్ వల్ల ఏమవుతుంది, ఈ డి ఆర్బిటాల్స్ స్ప్లిట్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నది చెప్తున్నాం. ఈ ఫీచర్స్ అనమాట ఇన్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ యొక్క ఫీచర్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని లైగెండ్ యొక్క అప్రోచ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది సెంట్రల్ మెటల్ యాటమ్. Central metal atom ఇది XYZ యాక్సిస్. సో దిస్ ఈజ్ X యాక్సిస్, దిస్ ఈజ్ సంథింగ్ Y యాక్సిస్, ఇది Z యాక్సిస్. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో లైగెండ్స్ సెంట్రల్ మెటల్ యాటమ్ని ఎలాగా అలాంగ్ ద యాక్సిస్ ఇలా అప్రోచ్ అవుతున్నాయి అనుకుందాం. లైక్ దిస్ 6 లైగెండ్స్ ఇలా అప్రోచ్ అవుతున్నప్పుడు 6 లైగెండ్స్ ఇక్కడ మనం 3 స్టేజెస్గా చెప్తాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెటల్ యాటమ్ని లైగెండ్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు నార్మల్గా అంటే స్పెరికల్గా ఈక్వి డిస్టెన్స్తో దిస్ ఇస్ ద సెంట్రల్ మెటల్ యాటమ్. ఈ సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగెండ్స్ అప్రోచ్ అవుతున్నాయి 6 టు ఫార్మ్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్.
ఎలాగా స్పెరికల్గా అప్రోచ్ అవుతున్నాయి. అప్పుడు సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్నటువంటి డి ఆర్బిటాల్స్ ఏవైతే ఉంటాయో 5 డీజనరేట్ ఆర్బిటాల్స్ కూడా మీన్స్ స్టేజ్ 1 అనమాట. అవి నార్మల్గా 5 కూడా dxy dyz dzx dx2-y2 అండ్ dz2 ఈ 5 కూడా డీజనరేట్గా ఉంటాయి. డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే నార్మల్ స్టేట్లో ఉంటాయి. ఎప్పుడైతే నెక్స్ట్ ఈ ఆర్ లైగాండ్స్ కూడా యాక్సిస్ వెంబడి రావడం మొదలుపెట్టాయో అంటే లైగాండ్స్ సెంట్రల్ మెటల్ యాటమ్ని ఎలా అప్రోచ్ అవుతున్నాయి, అలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతున్నాయి. ఎప్పుడైతే అలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతున్నాయో వెంటనే ఈ అలాంగ్ ద యాక్సిస్ లోబ్స్ ఎవరికి ఉన్నాయి అంటే అలాంగ్ ద యాక్సిస్ లోబ్స్ ఉన్న ఆర్బిటాల్స్ డి ఆర్బిటాల్స్ ఎవరు dx2-y2 అండ్ dz2 ఈ రెండు ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఫస్ట్ జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూసుకుందాం. ఇక్కడ స్ప్లిట్టింగ్ని ఎలా చెప్తున్నాం మనం అంటే దిస్ ఇస్ ద ఎనర్జీ దెన్ ఫస్ట్ 5 d ఆర్బిటాల్స్. సో దీస్ ఆర్ ద 5 ఆర్బిటాల్స్, 5 డీజనరేట్ ఆర్బిటాల్స్ 1 2 3 4 and 5. సో dxy dyz dzx dx2-y2 dz2 దిస్ ఈజ్ స్టేజ్ 1. ఈ స్టేజ్ 1లో నార్మల్గా మెటల్ యాటంలో ఉన్న డి ఆర్బిటాల్స్ నార్మల్ ఒక మెటల్ యాటంలో ఉన్న డి ఆర్బిటాల్ 5 డీజనరేట్ ఆర్బిటాల్స్ ఎగ్జిస్టే ఉన్నాయి. ఇప్పుడు లైగాండ్స్ని అప్రోచ్ అవుతున్నాయి. ఎలాగా అంటే స్పెరికల్గా వస్తున్నాయి అని అన్నమాట. సో ఎప్పుడైతే ఇది హైపోథెటికల్ కాన్సెప్ట్, ఇది ఎప్పుడైతే లైగాండ్స్ అప్రోచ్ అవుతున్నాయి మన దగ్గరికి అనగానే వీళ్ళల్లో ఈ 5 డి ఆర్బిటాల్స్లో కూడా ఆ లైగాండ్స్ ఎలా వస్తున్నాయి అన్న ఒక యాంగ్జైటీ పెరుగుతుంది. యాంగ్జైటీ పెరిగేటప్పటికి ఈ 5 డి ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ ఈక్వల్గా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దిస్ వన్ ఈక్వల్గా ఇంక్రీజ్ అవుతుంది. సిరీస్ అంటే ఎందుకంటే ఒక సస్పెన్స్ అన్నమాట. ఎలా వస్తున్నాయి అంటే ఈ 5 డి ఆర్బిటాల్స్లోనూ ఒక యాంగ్జైటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ లైగాండ్స్ ఆర్ అప్రోచింగ్ ద సెంట్రల్ మెటల్ యాటమ్. ఎప్పుడైతే సెంట్రల్ మెటల్ యాటమ్ అప్రోచ్ అవుతున్నాయి స్పెరికల్గా ఈక్వి డిస్టెంట్తో వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు అనగానే ఈ ఇందులో ఉన్నటువంటి సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్నటువంటి 5 డి ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ సేమ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే 5గురికి ఒకలాగే ఉంటుంది ఎనర్జీ, కానీ ఒక యాంగ్జైటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. దెన్ నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ద లైగాండ్స్ ఆర్ అప్రోచింగ్ అలాంగ్ ద యాక్సిస్ అన్నటువంటి న్యూస్ వచ్చింది అనుకుందాం. అంటే లైగాండ్స్ సెంట్రల్ మెటల్ యాటమ్ని అలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతున్నాయి అనగానే వెంటనే ఆ అలాంగ్ ద యాక్సిస్ వచ్చినప్పుడు ఆ అలాంగ్ ద యాక్సిస్ ఉన్న లోబ్స్ ఉన్నటువంటి డి ఆర్బిటాల్స్ ఎవరు dx2-y2 dz2 ఇవి ఇంటరాక్ట్ అవుతాయి. అంటే వీటి యొక్క ఎనర్జీ ఇవి రిపల్షన్ గురవుతాయి. అంటే వీటి యొక్క ఎనర్జీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. వేరాస్ dxy dyz dzx ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ ఏమవుతుంది, వాళ్ళకి తగ్గిపోతుంది. అంటే ఈ రకంగా ఈ 5 డి ఆర్బిటాల్స్ యొక్క స్ప్లిట్ అయిపోతాయి అన్నమాట. 5 డి ఆర్బిటాల్స్ 2 గ్రూప్స్గా మనకి స్ప్లిట్ అవడం జరిగింది. సో దేర్ఫోర్ దిస్ ఈజ్ హై ఎనర్జీ ఉన్నటువంటి dx2-y2 dz2 ఆర్బిటాల్స్కి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. అలాగే ఇక్కడ వీటికి dxy dyz dzx అంటే వీటిని ఏమన్నాం మనం T2g ఆర్బిటాల్స్, వీటిని ఏమన్నాం EG ఆర్బిటాల్స్. ఇలాగా స్ప్లిట్ అయిపోయాయి, 2 గ్రూప్స్గా స్ప్లిట్ అయిపోయాయి. దిస్ స్ప్లిటింగ్ ఈజ్ కాల్డ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్. సో ఆర్ స్ప్లిటింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగాండ్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు స్టేజ్ 1లో ఏం చెప్తున్నాం మనం, సెంట్రల్ మెటల్ యాటమ్లో ఉన్నటువంటి డి ఆర్బిటాల్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, డీజనరేట్ ఆర్బిటాల్స్. దట్ మీన్స్ degeneracy of all the 5 d orbitals in a metal ion in the absence of ligands. అంటే ligands మీన్స్ అప్రోచ్ అవ్వక ముందర పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే లైగాండ్స్ అప్రోచ్ అవుతున్నాయో ఎలాగా స్పెరికల్గా ఈక్వి డిస్టెన్స్ తోటి బయలుదేరాయి అన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇట్స్ ఎ హైపోథెటికల్ కాన్సెప్ట్, ఇట్స్ ఎ ఇమాజినరీ వన్. అంటే ఈ స్పెరికల్ అప్రోచ్ ఆఫ్ లైగాండ్స్ కాజెస్
ఎక్సైటేషన్ ఆఫ్ d ఆర్బిటాల్స్ ఎనర్జీ బట్ స్టిల్ దే ఆర్ ఇన్ డీజనరేట్. ఎప్పుడైతే ఈ సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగాండ్స్ స్పెరికల్గా 3 డైమెన్షనల్గా స్పెరికల్గా ఈక్వి డిస్టెన్స్తో అప్రోచ్ అవుతున్నాయి అన్నామో, అంటే ఈక్వి డిస్టెన్స్లో ఉన్నాయి అన్నామో, వెంటనే ఈ 5 d ఆర్బిటాల్స్లోనూ ఒక హైపోథెటికల్గా ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎలా వస్తున్నాయి, ఆ లైగాండ్స్ అన్ని ఎలా అప్రోచ్ అవుతాయి అనేటువంటి ఒక యాంగ్జైటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దట్ మీన్స్ ఇక్కడ చూడండి, సో లైగాండ్స్ వస్తున్నాయి అని చెప్పగానే ఎలా వస్తున్నాయి, స్పెరికల్గా వస్తున్నాయి, ఈక్వి డిస్టెన్స్గా ఉన్నాయి సెంట్రల్ మెటల్ యాటమ్ నుంచి. అన్ని లైగాండ్స్ సెంట్రల్ మెటల్ యాటమ్కి అన్ని లైగాండ్స్ ఈక్వి డిస్టెంట్గా ఉన్నాయనేటప్పటికీ సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్న 5 d ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ అనేది ఒక్కసారిగా ఇంక్రీజ్ అయింది. ఏంటి, ఎందుకు ఇంక్రీజ్ అయింది అంటే ఎలా వస్తాయి ఈ లైగాండ్స్, అంటే ఈ అప్రోచ్ ఎలా ఉంటుంది అన్నదాన్ని బట్టి వెంటనే నెక్స్ట్ స్టేజ్ ఈ అప్రోచ్ ఎలా ఉంది అంటే అప్రోచ్ తెలిసిపోయింది. అలాంగ్ ద యాక్సిస్ వస్తున్నాయి అంటే ఆల్ ద 6 లైగాండ్స్ ఇన్ ద కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఈ కాంప్లెక్స్ కోఆర్డినేషన్ నెంబర్ 6 అన్నాం కదా, ఆల్ ద లైగాండ్స్ అప్రోచింగ్ ద సెంట్రల్ మెటల్ యాటమ్ అలాంగ్ ద యాక్సిస్. ఎప్పుడైతే అలాంగ్ ద యాక్సిస్ అన్నామో వెంటనే లోబ్స్ 5 d ఆర్బిటాల్స్లోను ఎవరికైతే అలాంగ్ ద యాక్సిస్ లోబ్స్ ఉన్నాయో వాళ్ళు ఈ సెంట్రల్ మెటల్ యాటమ్ ఈ లైగాండ్స్ తోటి ఇంటరాక్ట్ అవుతాయి. లైగాండ్స్ తోటి ఇంటరాక్ట్ అవుతాయి అంటే సెంట్రల్ మెటల్ యాటంలో ఏ ఉన్నటువంటి 5 d ఆర్బిటాల్స్లో ఏ ఆర్బిటాల్స్కి అయితే లోబ్స్, ఏ ఆర్బిటాల్స్ అవి dx2-y2 dz2, వీటినే ఉన్నాం మనం ఈజీ ఆర్బిటాల్స్ అన్నాం, వీటినే ఉన్నాం T2g ఆర్బిటాల్స్. సో ఈజీ ఆర్బిటాల్స్ యొక్క లోబ్స్ మీకు లైగాండ్స్ అప్రోచ్ అవుతున్నాయి అంటే ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. వీటికి ఎనర్జీ ఏమవుతుంది, ఇవి ఏమీ కూడా ఇంటరాక్ట్ అవ్వవు. ఎందుకని dxy dyz dzx ఆర్బిటాల్స్ యొక్క లూప్స్ ఎలా ఉన్నాయి, ఇన్ బిట్వీన్ యాక్స్ ఉన్నాయి, అందుకని ఇవి ఇంటరాక్ట్ అవ్వవు. దేర్ఫోర్ ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ రిపల్స్ అవుతాయి కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవడం ద్వారా ఈ 5 d ఆర్బిటాల్స్ కూడా 2 గ్రూప్స్గా స్ప్లిట్ అయిపోయాయి. దిస్ స్ప్లిటింగ్ ఈజ్ కాల్డ్ ఏమన్నా మనం క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. ఇప్పుడు దీన్ని ఆక్టాహైడ్రల్ స్ప్లిటింగ్, దీన్ని మనం దిస్ ఈస్ కాల్డ్ ఈ బ్యారియర్ని ఇది మెయిన్ బ్యారీ సెంటర్ అని చెప్పేసి అంటాం. దీన్ని ఈ స్ప్లిటింగ్ని ఎలా చూపిస్తాము అంటే దిస్ వన్ ఈజ్ ఇండికేటెడ్ బై ద లెటర్ డెల్టాతో చూపిస్తాం. సో ఇక్కడ సబ్స్క్రిప్ట్ కూడా ఇస్తాం డెల్టా నాట్. ది స్ప్లిటింగ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ అంటున్నాం. దిస్ ఈజ్ ఇండికేటెడ్ బై లెటర్ డెల్టా నాట్. సబ్స్క్రిప్ట్ O ఇండికేట్స్ ఆక్టాహైడ్రల్, దేర్ఫోర్ దిస్ ఈజ్ డెల్టా నాట్ అంటాం. ఈ డెల్టా నాట్కి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎనర్జీ హై ఎనర్జీ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది వాల్యూ ఎంత అంటే 0.6 డెల్టా నాట్ అని, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎనర్జీని మనం 0.4 డెల్టా నాట్ అని చెప్తాం. దిస్ ఈజ్ బ్యారీ సెంటర్గా చెప్తాం, బ్యారీ సెంటర్. అలాగే దీన్ని ఇంకోటి కూడా చెప్తాం, DQతో చూపిస్తాం. DQ అంటే దీని టోటల్ ఎనర్జీని 10 dq అని కూడా అంటాం. 10 dq. ఓకే, 10 dq. The term dq is the product of 2 terms actually, d and q. Okay, that is differential of quanta implying the energy. Differential of quanta implying the energy. అలాగే ఇంకొకసారి ఏం చెప్తా, d means dc and q means quanta. It is nothing but energy కదా, ఎనర్జీ డిఫరెన్స్ కదా. The energy is in the form of quantas లో చెప్తాం కదా, అంటే దీన్ని dc quanta అని చెప్పేసి అంటాం. dc quanta అంటే dc అంటే మీన్స్ 10 అన్నమాట. అందుకని 10 dqగా చెప్తాం, లేదా dqగా చెప్తాం, లేదా డెల్టా నాట్గా చూపిస్తాం అన్నమాట. ఓకే, సో ఇది స్ప్లిటింగ్. ఇప్పుడు ఇందులో మనం జాగ్రత్తగా గమనిస్తే స్ట్రక్చర్ చెప్పచ్చు. కోఆర్డినేషన్ నెంబర్ 6లో సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగాండ్స్ అలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు గమనిస్తే సెంట్రల్ మెటల్ యాటమ్ లైగాండ్స్ అలాంగ్ ద యాక్సిస్ వచ్చినప్పుడు, ఆ అప్రోచ్ అవుతున్నప్పుడు అంటే అలాంగ్ ద యాక్సిస్ సెంట్రల్ మెటల్ యాటమ్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ మొత్తం వ్యూ చూసామనుకోండి, ఇది షేప్ ఎలా ఉంటుందంటే ఆక్టాహైడ్రల్ షేప్ ఉంటుందన్నమాట. ఆక్టాహైడ్రల్ షేప్ అంటే లైగాండ్స్ సెంట్రల్ మెటల్ యాటమ్ని అలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతాయి. ఇప్పుడు మెటల్ లైగాండ్ ఇంటరాక్షన్ ఏంటి, 100% అయానిక్. ఇక్కడ 100 ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ జరగదు, 100% అయానిక్ అంటే సర్టెన్ డిస్టెన్స్ వరకు కూడా వస్తుంది.
ఓకే, ఇప్పుడు ఈ లైగ్యాండ్స్ని నెక్స్ట్ సెంట్రల్ మెటల్ యాటమ్ని మనం కలిపి చూసామనుకోండి 3 డైమెన్షనల్గా, ఇట్ గివ్స్ ఆక్టాహైడ్రల్ షేప్. ఓకే, సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగ్యాండ్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ అప్రోచ్ ఎలాంగ్ ద యాక్సిస్ ఉన్నప్పుడు ఆ ఎలాంగ్ ద యాక్సిస్ ఉన్న షేపే ఆక్టాహైడ్రల్. ఇప్పుడు ఇందులో మనకి దీన్ని ఏమన్నా క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ అని చెప్పేసి అన్నాం, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ అన్నాం. సో ఈ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎనర్జీ ఆఫ్ T2G అండ్ ఈజీ లెవెల్ ఈజ్ డినోటెడ్ బై ఎలా చెప్పాం, డెల్టా నాట్. డెల్టా నాట్తో చూపిస్తాం. సబ్స్క్రిప్ట్ ఓ అనే ఉన్నాం మనం, ఆక్టాహైడ్రన్ అని చెప్పేసి అన్నాం. ఓకే, అలాగే దీన్ని మీన్స్ బ్యారీ సెంటర్ అని చెప్పేసి అన్నాం. బ్యారీ సెంటర్ ఆర్ ఇన్ దిస్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ ఇట్ ఇస్ కాల్డ్ బ్యారీ సెంటర్ అని చెప్పేసి అన్నాం. సో బ్యారీ సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ద యావరేజ్ డి ఆర్బిటాల్ ఎనర్జీ ఇన్ ఏ స్పెరికల్ ఫీల్డ్ ఇస్ కాల్డ్ బ్యారీ సెంటర్గా కూడా చెప్తాం. ఓకే, అలాగే డిక్యూ అన్న ఇండికేషన్ ఏం చెప్తున్నాము అంటే డిసి క్వాంటాగా చెప్తున్నాం. డిసి క్వాంటా ఆర్ డిఫరెన్షియల్ క్వాంటా ఆఫ్ క్వాంటా ఇంప్లాయింగ్ ద ఎనర్జీ. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఈ 3 స్టేజెస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇది స్ప్లిటింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. అయితే ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డెల్టా నాట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డెల్టా నాట్ డిపెండ్స్ ఆన్ ద ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ లైగ్యాండ్స్ యాజ్ వెల్ యాజ్ ద మెటల్ అయాన్. దట్ మీన్స్ స్మాలర్ ద సైజ్, ఇక్కడ లైగ్యాండ్ యొక్క క్యాపబిలిటీ అనమాట. స్మాలర్ ద సైజ్ గ్రేటర్ ద చార్జ్, స్మాలర్ ద సైజ్ అండ్ ద గ్రేటర్ ద చార్జ్ ఆఫ్ ద లైగ్యాండ్, దెన్ గ్రేటర్ ఈజ్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ అండ్ ఆర్ కాల్డ్ స్ట్రాంగ్ లైగ్యాండ్స్. ఈ థియరీలో కూడా మనకి స్ట్రాంగ్ లైగ్యాండ్స్, వీక్ లైగ్యాండ్స్ అనే కాన్సెప్ట్ని మనం చెప్తాం అనమాట. అంటే స్ట్రాంగ్ లైగ్యాండ్స్, వీక్ లైగ్యాండ్స్ ఎలా చెప్తామంటే స్మాలర్ ద సైజ్, గ్రేటర్ ద చార్జ్, దెన్ అప్పుడు ఆ స్ప్లిటింగ్ అంటే మ్యాగ్నిట్యూడ్ అనేది ఎక్కువ ఉంటుంది. గ్రేటర్ ఈజ్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ అండ్ ఆర్ కాల్డ్ స్ట్రాంగ్ లైగ్యాండ్స్ అని చెప్పేసి చెప్తాం. ఇప్పుడు ఇందులో మనకి ఈ ఆర్బిటాల్స్ స్ప్లిట్ అయ్యాయి కదా, ఈ స్ప్లిట్ అయినటువంటి ఆర్బిటాల్స్లోకి ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేది జరగాలి. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ జరుగుతుందో ఆ ఫిల్లింగ్ వలన అంటే సపోజ్ ఒక ఈ ఆర్బిటాల్స్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకుందాం. ఈ 3 ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఎందులోకి లోయర్ ఎనర్జీలోకి ఫిల్ అయ్యాయి. ఇప్పుడు 4th ఎలక్ట్రాన్ ఉందనుకున్నాం. 4th ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇది 4th ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, కాంప్లెక్స్ స్టెబిలిటీ తగ్గిపోతుంది అనమాట. మనకు తెలుసు హయ్యర్ ద ఎనర్జీలోకి వెళ్తే కాంప్లెక్స్ మీన్స్ స్టెబిలిటీ తగ్గుతుంది. అంటే ఇక్కడ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే స్ట్రాంగ్ అండ్ వీక్ లైగ్యాండ్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఎవరు స్ట్రాంగ్ లైగ్యాండ్స్ ఎవరు వీక్ లైగ్యాండ్స్ కూడా ఇచ్చారు. అంటే సపోజ్ ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది, CI-, Br-, Cl-, ఇలాంటివన్నీ అన్నిటికీ కూడా డెల్టా నాట్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. అందుకనే వాటిని వీక్ లైగ్యాండ్స్గా చెప్తాం. ఇది చిన్నగా ఉంటుంది. వైల్ సైనైడ్ కావచ్చు, వీటన్నిటికీ కూడా లార్జర్ డెల్టా వాల్యూలు అనేవి ఉంటాయి కాబట్టి వీటిని స్ట్రాంగ్ లైగ్యాండ్స్ అంటాం. అలాగే స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్స్. సో స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్స్కి వచ్చేటప్పటికి టు అచీవ్ ద స్టెబిలిటీ ఎలక్ట్రాన్స్ విల్ టెండ్ టు ఆక్యుపై ద లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్స్. ఇప్పుడే చెప్పాను, లోయర్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్స్లోకి మీకు ఫిల్లింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే లోయర్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్లోకి మనకి లోయర్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్స్లోకి ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతున్నాయో అది స్టెబిలైజేషన్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. దాన్నే మనం CFSE అని చెప్పేసి అంటాం. CFSE క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అంటాం. క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అంటే ఈచ్ ఎలక్ట్రాన్ ఎంటరింగ్ ఇన్ టు T2G ఆర్బిటాల్స్, ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇందులోకి ఫిల్ అవుతుంది అనుకోండి, అప్పుడు అక్కడ ఎనర్జీ 0.4 డెల్టా నాట్ అనే ఎనర్జీ వస్తుందన్నమాట. సో ఇంక్రీజ్డ్ బై 0.4 డెల్టా నాట్ ఎనర్జీ. ఇఫ్ ద ఎలక్ట్రాన్ ఎంటర్ ఇన్ టు ద హైయర్ ఎనర్జీ ఆర్బిటాల్స్లోకి వెళ్తుంది అనుకోండి, దట్ మీన్స్ ఇట్ ఈస్ డీస్టెబిలైజ్డ్ బై 0.6 డెల్టా నాట్ అన్నమాట. దీన్నే మనం ఏమంటాము CFSE, that is crystal field stabilization energy. The gain in energy achieved by the preferential filling up of orbitals by electrons is known as crystal field stabilization energy. The gain in energy achieved by the preferential filling up of
preferential filling up of orbitals by electrons is known as crystal field stabilization energy. So greater the amount of CFSE of the complex, greater is the stability of the complex. CFSE of a complex depends on the nature of the ligand. If the strong ligand is present, then CFSE is more. For octahedral complexes, if the weak ligand is present, then CFSE value is low. That means ఇక్కడ ఎప్పుడైతే CFSE వాల్యూ తక్కువైందో కాంప్లెక్స్ ఈజ్ అన్స్టేబుల్. CFSE వాల్యూ ఎక్కువ అంటే కాంప్లెక్స్ స్టేబుల్. ఎలా వస్తుంది CFSE వాల్యూ అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఎలా చెప్తున్నాం? ద గెయిన్ ఇన్ ఎనర్జీ అచీవ్డ్ బై ద ప్రిఫరెన్షియల్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఆర్బిటాల్స్ బై ఎలక్ట్రాన్స్, ఓకే, ఈజ్ నోన్ యాజ్ CFSE. ఇప్పుడు చూడండి, మన దగ్గర 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 4 ఎలక్ట్రాన్స్ని మనం ఫిల్ చేయాలి. ఓకే, ఇక్కడ 2 కేసెస్ చెప్తాను నేను. ఆక్టాహైడ్రల్ స్ప్లిటింగ్ జరిగినప్పుడు మనం ఏమన్నాము, డెల్టా నాట్ కింద చూపించాము ఇది. అట్లాగే ఇక్కడ 0.4 డెల్టా నాట్ ఎనర్జీ, అట్లాగే ఇక్కడ 0.6 డెల్టా నాట్గా మనం చెప్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ 0.4 డెల్టా నాట్ ప్లస్ కింద, ఇక్కడ 0.6ని మైనస్ కింద చూపిస్తాం. సపోజ్ సెంట్రల్ మెటల్ యాటమ్ దగ్గర 4 ఎలక్ట్రాన్స్ డి ఆర్బిటాల్స్లో ఉన్నాయనుకుందాం. ఇక్కడ 2 కేసెస్లో చెప్తున్నాం. ఒకటి ఫస్ట్ చూడండి, 1, 2, 3. ఈ 3 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఏమవుతుంది, ఫోర్త్ ఎలక్ట్రాన్ అనేది పైకి వెళ్ళిపోయింది అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఒక్కొక్కటి నిండింది కదా, అంటే అంత 3 × 0.4. 3 × 0.4 డెల్టా నాట్ అంటే అంత 1.2 డెల్టా నాట్. ఇక్కడ పైకి వచ్చింది కాబట్టి ఏమవుతుంది, 0.6 అనమాట దీని వాల్యూ, 0.6 డెల్టా నాట్. అయితే ఇది ఎనర్జీ మైనస్గా మనం చెప్తాం, ఎందుకని ఇది అన్స్టేబుల్ అనమాట, అంటే డీస్టెబిలైజ్ అయిపోతుంది కాబట్టి దీన్ని మైనస్తో చూపిస్తాం, ఇక్కడ ప్లస్తో చూపిస్తాం. అంటే ఇప్పుడు టోటల్ చేసామనుకోండి, CFSE వాల్యూ ఎంత అవుతుందంటే, CFSE వాల్యూ వచ్చి మనకి 0.6 డెల్టా నాటే అవుతుంది ఈ కాంప్లెక్స్కి. అలా కాకుండా ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కేస్ 2, ఈ కేస్ 2లో ఈ 4 ఎలక్ట్రాన్స్ కూడా 1, 2, 3, 4th ఎలక్ట్రాన్ కూడా ఇక్కడికే వచ్చేసింది, అంటే T2Gలోకి వెళ్ళింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 4 × 0.4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.6 డెల్టా నాట్ ఎనర్జీ, 1.6 డెల్టా నాట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే ఇక్కడ మైనస్ చేస్తున్నాం ఎనర్జీని, అంటే ఈ వాల్యూని మనం మైనస్ చేస్తాం, డీస్టెబిలైజ్ అయిపోతుంది అనమాట. దట్ మీన్స్ ఇలా డీస్టెబిలైజ్ అంటే వీక్ లైగ్యాండ్ కనుక ఉన్నప్పుడు ఈజీ ఆర్బిటాల్లోకి వెళ్ళిపోతుంది. అదే స్ట్రాంగ్ లైగ్యాండ్ ఉంటే కనుక ఏం జరుగుతుంది, T2Gలోకి పెయిరింగ్ జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే కాంప్లెక్స్ యొక్క స్టెబిలిటీ అంటే CFSE వాల్యూ పెరుగుతుంది. సో ఇప్పుడు స్ట్రాంగ్ లైగ్యాండ్, స్మాలర్ ద సైజ్ గ్రేటర్ ద ఛార్జ్ ఉంటే స్ట్రాంగ్ లైగ్యాండ్ అని, అటువంటి లైగ్యాండ్స్ ఉన్నప్పుడు పెయిరింగ్ T2G ఆర్బిటాల్లోకి లోయర్ ఎనర్జీ ఉన్నటువంటి T2G ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అవడం, తద్వారా CFSE పెరుగుతుంది. అదే మీన్స్ వీక్ లైగ్యాండ్స్ ఉన్నప్పుడు అయితే ఏమవుతుంది, పైకి వెళ్తుంది, అంటే ఈజీలోకి ఎంటర్ అవుతుంది, తద్వారా మైనస్ 0.6 డెల్టా నాట్ ఎనర్జీ డీస్టెబిలైజ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, ఈ 1.2లోంచి 0.6 తీసేస్తే మిగిలిన వాల్యూ 0.6 అనేది డెల్టా నాట్ అనేది CFSE వాల్యూ అవుతుంది అన్నమాట. అంటే నా దగ్గర 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దట్ మీన్స్ సెంట్రల్ మెటల్ యాటమ్ డి ఆర్బిటాల్స్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవి డీజనరేట్ ఆర్బిటాల్స్ కదా, ఇవి ఇప్పుడు స్ప్లిట్ అయిపోయాయి కదా. ఇప్పుడు సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగాండ్స్ యాక్సిస్ ద్వారా అప్రోచ్ అయ్యాయి, అంటే ఆక్టాహైడ్రల్ స్ప్లిటింగ్ జరిగిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇదిగో, ఇది T2G ఆర్బిటాల్స్, ఇవి EG ఆర్బిటాల్స్. ఓకే, సో దీస్ ఆర్ T2G అండ్ EG. ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సెంట్రల్ మెటల్ యాటమ్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, డి ఆర్బిటాల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ 3 ఎలక్ట్రాన్స్ అనుకోండి, 1, 2, 3. ఓకే, అంటే 3 × దిస్ ఈజ్ కేస్ 1 చెప్తున్నాను. ఫస్ట్ వన్ 4 ఎలక్ట్రాన్స్, 3 × 0.4, 3 × 0.4 ఎంత, 1.2 డెల్టా నాట్, 1.2 డెల్టా నాట్. ఇప్పుడు 4th ఎలక్ట్రాన్, సపోజ్ 4th ఎలక్ట్రాన్ పైకి వెళ్ళిపోయింది అనుకున్నాం, అంటే అప్పుడు ఎంత వచ్చింది ఎనర్జీ, 0.6 డెల్టా నాట్. ఇది మైనస్ చేయాలి, అంటే టోటల్ CFSE definite gain in energy achieved by preferential filling up of orbitals by electrons is known as crystal field stabilization energy.
అంటే ఇలా ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్స్ ద్వారా ప్రిఫరెన్షియల్ ఫిల్లింగ్ జరిగినప్పుడు వచ్చేటువంటి ఎనర్జీ ఇప్పుడు ఏమైంది అంటే టోటల్ సిఎఫ్ఎస్సి ఏమైంది అంటే 0.6 డెల్టా నాట్ అయిపోయింది. ఓకే, అలా కాకుండా కేస్ 2 అలా కాకుండా ఇది ఈ 4th ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఈ 4th ఎలక్ట్రాన్ని దిస్ ఈజ్ ఈజీ ఆర్బిటాల్, దిస్ ఈజ్ T2g ఆర్బిటాల్స్ dxy డివైడెడ్ dzx. ఈ 4th ఎలక్ట్రాన్ని కూడా ఇందులోకే ప్రిఫరెన్షియల్గా ఫిల్ చేసాయనుకోండి. ఎవరు ఫిల్ చేస్తారు అంటే లైగాండ్స్. సో ఆన్ అప్రోచ్ ఆఫ్ లైగాండ్స్ ఇఫ్ దోస్ లైగాండ్స్ ఆర్ స్ట్రాంగ్ లైగాండ్స్ అయితే సెంట్రల్ మెటల్ యాటమ్ని స్ట్రాంగ్ లైగాండ్స్ కనుక అప్రోచ్ అయితే వేటిని స్ట్రాంగ్ లైగాండ్స్ అని చెప్తున్నారు అది కూడా చెప్పారు. దట్ ఈస్ స్మాలర్ సైజ్ గ్రేటర్ ద చార్జ్ దెన్ సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డెల్టా నాట్ ఈస్ మోర్. ఓకే, అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమైంది, ఇక్కడ స్టెబిలిటీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు స్ట్రాంగ్ లైగాండ్ అయినప్పుడు అలా ఉన్నటువంటి స్ట్రాంగ్ లైగాండ్ అయినప్పుడు వెంటనే ఆ స్ట్రాంగ్ లైగాండ్ ఏం చేస్తుంటా 4th ఎలక్ట్రాన్ని పైకి వెళ్ళనివ్వకుండా కిందనే ఇక్కడే ఫిల్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు ఎంత అయింది ఎనర్జీ 4 × 0.4 దట్ ఈస్ ఈక్వల్ టు 1.6 డెల్టా నాట్. అంటే సిఎఫ్ఎస్సి 1.6 డెల్టా నాట్. దట్ మీన్స్ టోటల్ చేసుకోండి 1.6 డెల్టా నాట్. దేర్ఫోర్ దిస్ కాంప్లెక్స్ ఈజ్ మోర్ స్టేబుల్. వై? బికాస్ ఇక్కడ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంది. ప్రిఫరెన్షియల్ ఫిల్లింగ్లో ఏ లైగాండ్ అయితే లోయర్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్లోకి ప్రిఫరెన్షియల్గా ఫిల్ చేసి కాంప్లెక్స్ని స్టెబిల్ చేస్తుందో దట్ లైగాండ్ ఈజ్ కాల్డ్ స్ట్రాంగ్ లైగాండ్. ఇలాగా మనకి ఫిల్లింగ్ అనమాట, ఫిల్లింగ్ అప్ ఆఫ్. అలాగే ఇక్కడ కూడా మనం లో స్పిన్ కాంప్లెక్సెస్ హై స్పిన్ కాంప్లెక్సెస్ కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది లో స్పిన్ కాంప్లెక్స్ అవుతుంది, ఇది హై స్పిన్ కాంప్లెక్స్ అవుతుంది. అంటే మనకి ప్రిఫరెన్షియల్ ఫిల్లింగ్ అనేది ఇలా జరిగింది అనుకోండి. ఇలా జరిగితే ఏమవుతుంది అంటే అన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి. దేర్ఫోర్ దిస్ ఈస్ కాల్డ్ హై స్పిన్ కాంప్లెక్స్. అలా కాకుండా ఇక్కడ ఎలక్ట్రాన్ స్పిన్ ఏమైంది మీకు స్పిన్ పెయిరింగ్ జరిగిపోతుంది. అందుకని ఇలాంటివి ఉన్నట్లయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ లో స్పిన్ కాంప్లెక్స్. సో ఈ కాన్సెప్ట్ మనకి స్టెబిలైజేషన్ ఎనర్జీ, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ చెప్పడం. నెక్స్ట్ ఇందులో మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ని కూడా లో స్పిన్ హై స్పిన్ కాంప్లెక్సెస్ని మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ అర్థమైంది కదా మనకి, అంటే స్టేజ్ 1 ఎలాగా సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగాండ్స్ అప్రోచ్ కాకముందర పరిస్థితి ఏంటి అంటే ఆల్ ద 5d ఆర్బిటాల్స్ ఆఫ్ ద మెటల్ ఆర్ ఇన్ గ్రౌండ్ స్టేట్ ఆర్ మీన్స్ డీజెనరేట్ ఇలా ఉన్నాయి లోయర్ ఎనర్జీతో. ఎప్పుడైతే సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగాండ్స్ ఈక్వి డిస్టెన్స్తో స్పెరికల్గా వస్తున్నాయి అంటున్నామో అప్పటికి ఇంకా అప్రోచ్ చెప్పలేదు. అప్రోచ్ ఏ వేలో దారి చెప్పలా. వే ఏంటి ఇక్కడ ఎలాంగ్ ద యాక్సిసా లేదా ఇన్ బిట్వీన్ ద యాక్సిసా. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి వేస్. ఆ 2 వేస్లో ఏ వేయో చెప్పలేదు, దారి చెప్పలేదు ఇంకా అప్రోచ్ ఎలా అవుతున్నాయి అన్నది. కానీ అప్రోచ్ అవుతున్నాయి అని చెప్పారు. ఎలాగ స్పెరికల్గా అంటే స్పెరికల్గా 3 డైమెన్షనల్గా అప్రోచ్ అవుతున్నాయి అనగానే ఈ 5d ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ ఎంతూజియాజం ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. ఓకే, ఒక రకమైనటువంటి యాంగ్జైటీ పెరిగిపోయింది. ఎలా వస్తాయి ఆ లైగాండ్స్ అంటే ఎలా రావడం అంటే 2 వేస్లో ఏ దారింపడి వస్తాయి. ఎందుకని ఏ దారింపడి వస్తే ఆ లోబ్స్ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్లో సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగాండ్స్ ఎలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అయ్యాయి. సో ఇప్పుడు ఇది ఎలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతున్నాయో అల్టిమేట్గా ఎలాంగ్ ద యాక్సిస్ లోబ్స్ ఉన్నటువంటి డి ఆర్బిటాల్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఇంటరాక్ట్ అవుతాయి. ఎందుకని అది ఎలక్ట్రాన్సే, డి ఆర్బిటాల్స్లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దేర్ఫోర్ దే మే అండర్గో హయ్యర్ ఎనర్జీ స్ప్లిట్టింగ్ అనమాట. ఇలా స్ప్లిట్ అయిపోతాయి. సో దానికి హైయర్ ఎనర్జీ లోయర్ ఎనర్జీ. సో ఈ రకమైన స్ప్లిట్టింగ్ని మనం ఆక్టాహైడ్రల్ అంటే T2gకి ఏమో లోయర్ ఎనర్జీ ఉంటాయి, ఈజీ ఆర్బిటాల్స్కి హైయర్ ఎనర్జీ. ఈ రకమైన స్ప్లిట్టింగ్ని క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ లేదా స్ప్లిట్టింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ అంటాం. దిస్ ఈజ్ ఇండికేటెడ్ బై చెప్పాం కదా డెల్టా నాట్. ఇది బ్యారీ మీన్స్ ఎనర్జీ బ్యారీగా చెప్తాము. నెక్స్ట్ వచ్చి ఇక్కడ డిఫరెన్స్ చెప్తున్నాం. ఇది 0.6 డెల్టా నాట్, ఇది 0.4 డెల్టా నాట్. సో టోటల్గా చెప్పినప్పుడు DQలో కూడా చెప్తాం.
డెసి క్వాంటా అని చెప్పేసి చెప్పుకున్నాం. మనం డిక్యూలో కూడా ఇండికేట్ చేయడం జరుగుతుంది, లేదా మనం డెల్టా నాట్తో ఇండికేట్ చేస్తాం. సో అలాగే మన దగ్గర ప్రిఫరెన్షియల్ ఫిల్లింగ్ అంటే ఈ కాంప్లెక్స్ యొక్క స్టెబిలిటీని, ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ యొక్క స్టెబిలిటీని కూడా చెప్తాం. అలాగే స్ట్రాంగ్ లైగెండ్, వీక్ లైగెండ్స్ కూడా చెప్తున్నాం. సో ఇందాక చెప్పుకున్నట్టుగా స్మాలర్ ద సైజ్, గ్రేటర్ ద చార్జ్, దెన్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఈజ్ మోర్, దేర్ ఫార్ దోస్ లైగెండ్స్ ఆర్ కాల్డ్ స్ట్రాంగ్ లైగెండ్స్ అన్నాం. సో వీళ్ళు ఆర్డర్ కూడా ఇచ్చారు చూడండి. I- is less than Br- is less than Cl- is less than F- less than H2O, is less than pyridine, means pyridine is equal to ammonia. అంటే ఈ రెండింటికి కూడా స్ట్రెంత్ ఈక్వల్గా ఉంటుంది. ఈ లెస్ దాన్ ఈన్ తెలుసు మనకి, ఈఎన్ అన్నాం మనం. ఇక్కడ ఈఎన్ అంటే ఇథిలిన్ డైయమీన్ ఈజ్ లెస్ దాన్ NO2 మైనస్ ఈజ్ మచ్ లెస్ దాన్ Cn మైనస్ CO. అంటే ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కూడా వీక్ లైగెండ్స్గా చెప్తున్నాం కంపేరిటివ్ అన్నమాట. ఇవన్నీ వీక్ లైగెండ్స్, ఇవి మనం స్ట్రాంగ్ లైగెండ్స్గా చెప్తాం. స్ట్రాంగ్ లైగెండ్స్ ఇవి వీక్ లైగెండ్స్. ఎందుకని వీటికి డెల్టా వాల్యూ డెల్టా వాల్యూ తక్కువ ఉంటుంది. అంటే ఇవి ఏం చేస్తాయంటే ప్రిఫరెన్షియల్ ఫిల్లింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇవి ఎలక్ట్రాన్ని పైకి పంపించేస్తాయి అన్నమాట. అదే స్ట్రాంగ్ లైగెండ్స్ ఉన్నాయనుకోండి, ఈ స్ట్రాంగ్ లైగెండ్స్ ఏం చేస్తాయంటే ఆ ఫిల్లింగ్ అనేది ఇలా చేయిస్తాయి అన్నమాట. అప్పుడు CFSE వాల్యూ అంటే డెల్టా నాట్ వాల్యూ ఏమవుతుంది, పెరుగుతుంది. సో వీక్ లైగెండ్స్ ఉన్నప్పుడు డెల్టా నాట్ వాల్యూ తగ్గిపోతుంది. దట్ మీన్స్ అదే స్ట్రాంగ్ లైగెండ్స్ ఉంటే డెల్టా నాట్ వాల్యూ పెరుగుతుంది, అంటే CFSE వాల్యూ పెరుగుతుంది. కాబట్టి మీన్స్ ఇక్కడ స్టెబిలిటీ పెరుగుతుంది. ఓకే, ఇది మనకి స్ట్రాంగ్ లైగెండ్స్, వీక్ లైగెండ్స్కి సంబంధించిన విషయాలు. ఇప్పుడు మనం ఒక స్ట్రాంగ్ లైగెండ్స్ అయితే d ఆర్బిటాల్స్లో ప్రిఫరెన్షియల్ ఫిల్లింగ్ ఎలా ఉంటుంది, ఓకే, CFSE వాల్యూ ఎలా ఉంటుంది. అలాగే వీక్ లైగెండ్స్ అయితే మీన్స్ అప్పుడు ఈ ప్రిఫరెన్షియల్ ఫిల్లింగ్ ఎలా ఉంటుంది అన్నది టేబుల్ రూపేనా మనం ఇక్కడ నేర్చుకుందాం. మనం ఇందక్కడ స్ట్రాంగ్ లైగెండ్స్, వీక్ లైగెండ్స్ గురించి మాట్లాడాం. స్ట్రాంగ్ లైగెండ్స్ సమక్షంలో ఏం జరుగుతుందన్నాం, T2Gలోకి T2G EG అని వేసాం ఇలాగా. సో T2Gలోకి ఫిల్లింగ్ జరిగిపోతుంది అని చెప్తున్నాం. అలాగే వీక్ లైగెండ్ అయితే మనకి ఈజీలోకి ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుంది, తద్వారా 0.6 డెల్టా నాట్ ఎనర్జీ అనేది మీకు తగ్గిపోతుంది అని చెప్తున్నాం. అంటే CFSE వాల్యూ తగ్గిపోతుంది, డెల్టా నాట్ వాల్యూ తగ్గిపోతుంది అని చెప్తున్నాం, డీస్టెబిలైజేషన్లోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నాం. అంటే ప్రిఫరెన్షియల్గా లోయర్ ఎనర్జీలోకి వెళ్తే కనుక T2G ఆర్బిటాల్స్ 0.4లోకి వెళ్తే తద్వారా ఏమవుతుంది, ఎనర్జీ గెయిన్ జరుగుతుంది. అలా కాకుండా 0.0 అంటే పైకి కనుక ఈజీ ఆర్బిటాల్లో కనుక వెళ్తే, హై ఎనర్జీలోకి వెళ్తే ఎనర్జీ మీన్స్ అన్స్టేబుల్ అవుతుంది అని చెప్పేసి, అంటే డీస్టెబిలైజేషన్ జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని మనం ఇప్పుడు స్ట్రాంగ్ లైగెండ్స్ కనుక ఉన్నట్లయితే, స్ట్రాంగ్ లైగెండ్స్ అంటే ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్, కోఆర్డినేషన్ నెంబర్ 6 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ లైగెండ్స్. ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తున్నాం, సెంట్రల్ మెటల్ యాటమ్ నెంబర్ ఆఫ్ d ఎలక్ట్రాన్స్ ఇన్ మెటల్ యాటమ్. సో మెటల్ యాటమ్ దగ్గర ఎన్ని d ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎందుకని సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క d ఆర్బిటాల్స్ ఆర్ ద రెస్పాన్సిబుల్. ఆ d ఆర్బిటాల్ యొక్క స్ప్లిటింగే లైగెండ్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు d ఆర్బిటాల్ స్ప్లిట్ అయ్యేటువంటి ప్రాసెస్సే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ అంటున్నాం. అలా స్ప్లిట్ అవుతున్నప్పుడు ఆ d ఆర్బిటాల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏ ఆర్బిటాల్లోకి వెళ్తాయి, అంటే T2Gలోకి వెళ్తున్నాయా, ఈజీలోకి వెళ్తున్నాయా అన్న దాన్ని బట్టి CFSE ఉంటుంది, అంటే డెల్టా నాట్ వాల్యూ ఉంటుంది. దాన్ని బట్టి స్టెబిలిటీ కూడా చెప్తున్నాం. ఓకే, ఇది CFSE వాల్యూ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే డెల్టా నాట్ అనేది లైగెండ్స్ యొక్క, అంటే స్ట్రాంగ్ అండ్ వీక్ లైగెండ్స్ అక్కడ చెప్తాయన్నమాట. దాన్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం. సపోజ్ మెటల్ యాటమ్ దగ్గర ఒక ఎలక్ట్రానే ఉంది. ఆ ఒక్క ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది, లోయర్ అంటే T2Gలోకి వెళ్తుంది. అప్పుడు CFSE వాల్యూ ఎంత, 0.4 డెల్టా నాట్. ఇంక డెల్టా నాట్ వెహికల్ అన్నమాట. ఇగో డెల్టా నాట్ ఇక్కడ ఉంది. క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ వాల్యూ ఎంత, 0.4. అంటే ఆ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఎంత, 1. వీడు పారామాగ్నెటిక్ అవుతాడు, పారామాగ్నెటిక్. అలా కాదు, d ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి, 2 d ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే సెంట్రల్ మెటల్ యాటమ్ని ఇలాగ యాక్సిస్ ప్రకంగా చెప్పుకున్నాం కదా, ఇలాగా లైగెండ్స్ అలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అయిపోయాయి. అప్పుడు స్ప్లిటింగ్ జరిగిపోయింది. స్ప్లిట్ అయిన తర్వాత మరి అందులో ఎలక్ట్రాన్స్ పంచాలి కదా. సో సెంట్రల్ మెటల్ యాటమ్ దగ్గర d ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, 1 2 మీన్స్ టు dxy dyz dzx dx² - y² dz² కదా. అంటే ఇప్పుడు CFSE వాల్యూ ఎంత అయింది, 0.8 0.4 0.4. సో ఇప్పుడు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, 2. అంటే ఇక్కడ ఇది కూడా పారామాగ్నెటిక్ క్యారెక్టర్ పెరిగింది.
నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 3 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. అప్పుడు సిఎఫ్ఎస్సి వాల్యూ ఎంత? 1.2 3 into 0.4 హౌ మచ్? 1.2 డెల్టా నాట్. 1.2 ఇక్కడ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ 3 పారామాగ్నెటిక్, అగైన్ పారామాగ్నెటిక్. ఇప్పుడు 4th ఎలక్ట్రాన్. సో 4th ఎలక్ట్రాన్ ఏంటి? ఇది స్ట్రాంగ్ లైగండ్ అయితే 4th ఎలక్ట్రాన్ ఎక్కడికి వస్తుంది అంటే 1 2 3 ఈజీలోకి వెళ్ళవు. ఇంకా అప్పుడు ఏమైంది? సిఎఫ్ఎస్సి వాల్యూ పెరిగిపోయింది. ఎంత అయింది? 1.6 డెల్టా నాట్. 1.6 డెల్టా నాట్. అప్పుడు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 2. ఎందుకని? 1 2. అంటే ఇప్పుడు ఏమైంది? లో స్పిన్ అంటే స్ట్రాంగ్ లైగండ్ సమక్షంలో ఫిల్లింగ్ ఇలా జరిగితే కనుక ఏమవుతుంది అక్కడ అంటే మీన్స్ లో స్పిన్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతున్నాయని ఇక్కడ కూడా చెప్పచ్చు. ఈ థియరీ కూడా చెప్తోంది. ఇది కూడా మళ్ళీ అగైన్ పారామాగ్నెటిక్. దిస్ ఈజ్ ఆల్సో పారామాగ్నెటిక్. నెక్స్ట్ వన్ 5 ఎలక్ట్రాన్స్ 5 ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? 1 2 3 4 5. సో అగైన్ 0. ఎంత అయింది? 4 కలిపితే ఇక్కడ హౌ మచ్? 2.0. 2.0. Therefore it is only 1 పారామాగ్నెటిక్. లో స్పిన్ కాంప్లెక్స్ అయిపోతుంది. ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్స్ ఉంటే 1 2 3 4 5 6 into 0.4 2.4 హైయెస్ట్ ఎనర్జీగా మనం చెప్తాం. 0 ఇట్ ఈస్ ఎ డయా. అంటే పారామాగ్నెటిక్ క్యారెక్టర్ తగ్గిపోతుంది, లో స్పిన్ కాంప్లెక్స్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇంకా 7 ఎలక్ట్రాన్, ఇంకా తప్పదు అది. అంటే 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, 1 2 3 4 5 6 అండ్ 7th వన్. ఇప్పుడు ఏమైంది? 0.6 డెల్టా నాట్ వాల్యూ తగ్గిపోతుంది. ఎప్పుడైతే 0.6 డెల్టా నాట్ తగ్గిపోయిందో అంటే అందులో తీసేస్తున్నాము. హౌ మచ్ ఇట్ ఈస్? 1.8. దేర్ఫోర్ ఇక్కడ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ 1 అగైన్ పారామాగ్నెటిక్. ఇలా రాసుకోవచ్చు పారామాగ్నెటిక్. ఇప్పుడు 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అగైన్ 1 2 3 4 5 6. నెక్స్ట్ వన్ 1 2. ఓకే, అంటే ఎంత? మళ్ళీ అగైన్ ఇక్కడ ఎంతకు వచ్చింది? 0.6 తగ్గించండి, 1.2కి వచ్చేసింది. ఇప్పుడు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 2 పారామాగ్నెటిక్. నెక్స్ట్ 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 9 అప్పుడే అవుతుంది 1 2 3 4 5 6 7 8 9. అంటే అగైన్ ఇట్ ఈస్ 0.6 అనమాట. 0.6 డెల్టా నాట్. అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 1 పేరు అయిపోతున్నాయి కాబట్టి. లాస్ట్ వన్ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఎంత వాల్యూ? 0.6 minus 0.6 0. దిస్ ఈజ్ నో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. డయామాగ్నెటిక్ అంటే స్ట్రాంగ్ లైగండ్స్. అంటే ఈ చివరి వరకు వచ్చాం మనం, 10 ఎలక్ట్రాన్స్ వరకు వచ్చాం. కానీ సిఎఫ్ఎస్సి 0 అనేది వచ్చింది అంటే కాంప్లెక్స్ ఫార్మేషన్ గురించి మనం చెప్పాలా ఏంటి? సిఎఫ్ఎస్సి 0 అంటే స్టెబిలిటీ ఉండదు అని చెప్పేసి అనమాట. ఓకే, సో ఇక్కడ క్లియర్గా చూస్తే మనకి ఓవరాల్గా స్ట్రాంగ్ లైగండ్ సమక్షంలో ఫిల్లింగ్ అనేది ఈ రకంగా మనకి పెయిరింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే పెయిరింగ్ జరిగిందో ఇక్కడ అల్టిమేట్గా సిఎఫ్ఎస్సి వాల్యూ మీన్స్ లోయర్ ఎనర్జీ T2Gలోకి వెళ్తే కనుక సిఎఫ్ఎస్సి వాల్యూ పెరుగుతుంది. సో గ్రేటర్ ద సిఎఫ్ఎస్సి వాల్యూ గ్రేటర్ విల్ బి ద స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్స్. దట్ డిపెండ్స్ అపాన్ వాట్? స్ట్రెంగ్త్ ఆఫ్ ద లైగండ్. సిఎఫ్ఎస్సి వాల్యూ ఎక్కువ ఉందంటే స్ట్రాంగ్ లైగండ్గా మనం చెప్తాం. ఇది ఫిల్లింగ్. ఓకే, సో ఇక్కడ పారామాగ్నెటిక్, ఇది కూడా మనకి పారామాగ్నెటిక్. అగైన్ ఇట్ ఈస్ ఆల్సో పారామాగ్నెటిక్. లాస్ట్ వన్ ఈజ్ డయామాగ్నెటిక్. ఇది టేబుల్ అంటే ప్రిఫరెన్షియల్ ఫిల్లింగ్ అనమాట. ఇప్పుడు ఇదే వీక్ లైగండ్స్ ఉన్నాయనుకుందాం. సో వీక్ లైగండ్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఇంకొక టేబుల్లో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్, కోఆర్డినేషన్ నెంబర్ 6 ఇన్ ప్రిన్స్ ఆఫ్ వీక్ లైగండ్స్. సో వీక్ లైగండ్ సమక్షంలో ఏమవుతుందంటే సపోజ్ సెంట్రల్ మెటల్ యాటమ్ దగ్గర ఒక ఎలక్ట్రానే ఉందనుకుందాం. ఆ ఒకటి ఇందులోకి వెళ్తుంది. అప్పుడు ఎనర్జీ అంత 0.4 డెల్టా నాట్. మనకు తెలుసుకుందాం, స్ప్లిటింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ చూసినప్పుడు మనకి ఇలాగా స్ప్లిట్ అయినాయి. వీటి ఎనర్జీ 0.4 డెల్టా నాట్. సో దిస్ ఈజ్ 0.6 డెల్టా నాట్ అని చెప్పేసి చెప్పుకున్నాం ఎనర్జీ డిఫరెన్స్. దీన్ని టోటల్గా డెల్టా నాట్గా మనం చెప్పాం, డిక్యూగా కూడా చెప్పాం. సో ఇప్పుడు ఇందులో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ 0.4 డెల్టా నాట్, 1 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ పారామాగ్నెటిక్. ఇక్కడ బాగానే ఉంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే సెంట్రల్ మెటల్ యాటమ్ దగ్గర డి ఆర్బిటాల్స్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 2 ఎలా ఫిల్ చేస్తావు? 2 T2Gలోకి వెళ్తాయి. అప్పుడు ఎంత? 0.8.
అలా కాదు, 3 ఉన్నాయి, 3 కూడా T2Gలోకి వెళ్తాయి. అప్పుడు ఎంత 1.2 డెల్టా నాట్, అంటే ఇక్కడ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ 3 దిస్ ఈజ్ పారామాగ్నెటిక్. ఇప్పుడు అసలు స్టోరీ, వీక్ లైగాండ్ అయ్యాడు. వీక్ లైగాండ్ అయితే ఏమవుతుంది, 4th ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళిపోతాడంటే 0 పాయింట్ అంటే ఈజీలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఈజీలోకి వెళ్ళిపోయాడో అల్టిమేట్గా 0.6 CFSE అయిపోతుంది. అదే స్ట్రాంగ్ లైగాండ్ అయితే 1 ఎంత అవుతుంది, 0.4 పెరుగుతుంది. 0.4 పెడితే 1.6 వెళ్ళిపోతాడు ఎనర్జీ. అంటే స్ట్రాంగ్ లైగాండ్ అయితే CFSE వాల్యూ ఎక్కువ, స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. అదే వీక్ లైగాండ్కి వచ్చేటికి చూడండి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, వచ్చే లైగాండ్ వీక్ అనుకోండి, అల్టిమేట్గా ఎనర్జీ తగ్గిపోయింది. ఇక్కడ CFS స్టెబిలైజేషన్ ఎనర్జీ తగ్గిపోయింది. ఇక్కడ పారామాగ్నెటిక్, అందుకని వీటిని హై స్పిన్ కాంప్లెక్స్ అంటాం. వీక్ లైగాండ్స్ ఉన్న వాటిని హై స్పిన్ కాంప్లెక్స్గా అంటాం. ఇది 5. సో 1 2 3 4 5 అగైన్ ఇట్ బికమ్స్ 0. సో 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ పారామాగ్నెటిక్. మళ్ళీ అగైన్ 6. ఇప్పుడు మళ్ళీ స్టెబిలిటీ పెరుగుతుంది, చూడండి స్టెబిలిటీ పెరుగుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 0.4, మళ్ళీ 7 అయినాయి అనుకోండి, 1 2 3 4 5, నెక్స్ట్ 6 7 ఎంతైంది 0.8. మళ్ళీ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, 1 2 3 ఎంత అయింది అప్పుడు అంటే 1.2. ఇప్పుడు 9 ఎలక్ట్రాన్స్ అనుకోండి, మళ్ళీ తగ్గిపోతుంది, 1 2 3 4 5 6 7 8 9 అగైన్ 0.6. ఆఫ్ కోర్స్ 10 ఎలక్ట్రాన్స్ ఉంటే మనకి CFSE వీక్ అయినా స్ట్రాంగ్ అయినా ఏమైంది, CFSE 0 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ మనకి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 4 అయ్యాయి, ఇక్కడ రివర్స్ 3 అయ్యాయి, ఇక్కడ 2 అయ్యాయి, ఇక్కడ 1, ఇక్కడ 0. సేమ్ పారామాగ్నెటిక్ చూడండి, మీకు పారామాగ్నెటిక్ ఇక్కడ మనకి డయామాగ్నెటిక్. అంటే ఒక్కసారి ఈ టేబుల్ని స్ట్రాంగ్ లైగాండ్స్ వేసిన ఇంతకుముందర టేబుల్, ఈ టేబుల్ గమనిస్తే CFSE వాల్యూని మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ని చూడండి. ఆల్ దీస్ ఆర్ హై స్పిన్ కాంప్లెక్సెస్, హై స్పిన్. అదే అక్కడ లో స్పిన్ కాంప్లెక్సెస్. ఓకే, స్ట్రాంగ్ లైగాండ్స్ దగ్గర లో స్పిన్ అయింది, ఇక్కడ అన్ని స్పిన్ ఎక్కువగా ఉందన్నమాట, హై స్పిన్ కాంప్లెక్సెస్. దెన్ CFSE వాల్యూలు కూడా మారిపోయాయి, ఇక్కడ అన్ని CFSE వాల్యూలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి d ఆర్బిటాల్స్లోకి అంటే T2G ఆర్బిటాల్స్లోకి EG ఆర్బిటాల్స్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు, ఇక్కడ T2G ఆర్బిటాల్స్లోకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం మనం, 0.4 డెల్టా నాట్ ఎనర్జీని మనం కలిపాం. అదే ఈజీ ఆర్బిటాల్లోకి హై ఎనర్జీ ఉన్నటువంటి ఈజీ ఆర్బిటాల్లోకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నాం మనం, మైనస్ చేస్తున్నాం. అంటే 0.6 డెల్టా నాట్ ఎనర్జీ మనం మైనస్ చేస్తున్నాం, ఈ వాల్యూని మనం మైనస్ చేస్తున్నాం. అంటే ఎప్పుడైతే వీక్ లైగాండ్స్ ఉంటాయో ఈ వీక్ లైగాండ్స్ వలన తొందరగా ఈజీ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. అందువలనే ఇక్కడ ఏం జరుగుతుంది మనకి, ఇక్కడ చూడండి 3 1 2 3 యాక్చువల్గా అంటే ఎంత అయింది 0.4 into 3 1.2. ఇప్పుడు 4th ఎలక్ట్రాన్ ఎక్కడికి ఎంటర్ అయిపోయింది, ఈజీలోకి ఎంటర్ అయిపోయింది. ఎప్పుడైతే ఈజీలోకి ఎంటర్ అయిందో మనం ఏం చేసాం, 1.2లోంచి ఈ ఎనర్జీని మనం తీసేసాం. అంటే 1.2 మైనస్ 0.6 అంటే డీస్టెబిలైజేషన్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే హయ్యర్ ఎనర్జీకి వెళ్ళడం వలన ఆ కాంప్లెక్స్, ఆ ఎలక్ట్రాన్ హయ్యర్ ఎనర్జీ ఈజీ ఆర్బిటాల్లోకి వెళ్ళడం వలన ఆ కాంప్లెక్స్ యొక్క CFSE వాల్యూ ఏమవుతుంది, తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం మీన్స్ ఈ మొత్తం ఫినామినాని అబ్జర్వ్ చేస్తే, అంటే స్ట్రాంగ్ లైగాండ్స్ వీక్ లైగాండ్స్ని మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఇక్కడ T2G ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అయితే 0.4 డెల్టా నాట్ ఎనర్జీ మనకి గెయిన్ అయ్యి స్టెబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అదే హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తే ఈజీలోకి వెళ్తే 0.6 డెల్టా నాట్ ఎనర్జీ అనేది ఏమవుతుంది, డీస్టెబిలైజ్ అవుతుంది. ఆ వాల్యూని మనం తీసేస్తున్నాం, అప్పుడు CFSE వాల్యూ తగ్గిపోతుంది. ఈ పాయింట్ని మనం నోట్ చేసుకోవాలి. The gain in energy achieved by the preferential filling up of orbitals by electrons is known as crystal field stabilization energy, CFSE. The greater the amount of CFSE of the complex, greater is the stability of the complex. CFSE of a complex depends on nature of the ligand. If strong ligand is present, then CFSE is more.
for octahedral complex. If weak ligand is present, then CFSE value is low for and the complex is unstable or less stable. ఇలాగా స్టెబిలిటీని కూడా మనం CFSE ద్వారా చెప్తున్నాం. ఓకే, ఇది క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఇన్ d orbitals in octahedral complexes. Okay, splitting of d orbitals in octahedral complexes. ఓకే, సో ఒకసారి క్విక్గా రివిజన్ చూసుకుంటే ఈ ఆక్టాహైడ్రల్ స్ప్లిటింగ్ అనేది ఎలా జరుగుతుంది అని చూస్తే సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగాండ్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు సో సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్నటువంటి d ఆర్బిటాల్స్ ఎఫెక్ట్ అవుతాయని చెప్పుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది మనకి ఎస్ఏ టాపిక్ కూడా వస్తుంది ఇది. సో సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగాండ్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్నటువంటి d ఆర్బిటాల్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఇంటరాక్ట్ అవుతాయి అని చెప్తున్నాం. సో నార్మల్గా 5 d ఆర్బిటాల్స్ కూడా డీజనరేట్ ఈక్వల్ ఎనర్జీతో ఉంటాయి. వెన్ ద లైగాండ్స్ ఆర్ నాట్ అప్రోచింగ్, దే ఆర్ ఇన్ ద మీన్స్ గ్రౌండ్ స్టేట్. ఎప్పుడైతే ఈ లైగాండ్స్ స్పెరికల్గా అప్రోచ్ అవుతున్నాయి, 6 లైగాండ్స్ వస్తున్నాయి సెంట్రల్ మెటల్ యాటమ్ తోటి బాండ్ ఫామ్ చేయడానికి, కాంప్లెక్స్ ఫామ్ చేయడానికి అన్నప్పుడు ఈ 5 లైగాండ్స్ సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్నటువంటి 5 d ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో dxy, dyz, dzx, dx2-y2, dz2 ఏవైతే ఉన్నాయో ఈ 5 d ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ ఒక్కసారిగా ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ ఇస్ హైపోథెటికల్, అంటే ఎలా వస్తున్నారా బాబు ఈ 6 ఎలా వస్తున్నారు అన్నటువంటి ఒక యాంగ్జైటీ తోటి ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే ఎలా రావడం అంటే వేస్ 2 రకాలు చెప్పుకున్నాం, ఇన్ బిట్వీన్ ద యాక్సిస్, అలాంగ్ ద యాక్సిస్. కారణం ఏంటి, అందుకనే మనం d ఆర్బిటాల్స్ యొక్క స్ట్రక్చర్ స్టడీ చేస్తాం మనం. సో d ఆర్బిటాల్స్ యొక్క లోబ్స్ ఎలా ఉంటాయి అంటే 2 రకాలుగా ఉంటాయి, అలాంగ్ ద యాక్సిస్ ఉంటాయి, ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉంటాయి. అంటే ఈ 2 వేస్లో ఎలా వస్తాయి అన్నది ఒక యాంగ్జైటీ అనేది మెటల్ యొక్క d ఆర్బిటాల్స్లో పెరుగుతుంది. అందుకనే వాళ్ళ ఎనర్జీ ఈక్వల్గా పెరుగుతుంది అనమాట. అందరిలో ఒక టెన్షన్, ఒక యాంగ్జైటీ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ లైగాండ్స్ సెంట్రల్ మెటల్ యాటమ్ని ఎలాంగ్ ద యాక్సిస్ వస్తున్నాయి అని తెలిసిందో వెంటనే ఏం జరుగుతుంది, అక్కడ ఎలాంగ్ ద యాక్సిస్ వస్తున్నప్పుడు ఈజీ ఆర్బిటాల్స్ అయినటువంటి dx2-y2, dz2 ఆర్బిటాల్స్ ఏమవుతాయి, వాటితో ఇంటరాక్ట్ అవుతాయి. అంటే ఈ ఎలక్ట్రాన్స్ అవి ఏమవుతాయి, రిపల్ చేసుకుంటాయి. అంటే అప్పుడు ఏమైంది, వాటి యొక్క ఎనర్జీ పెరిగిపోయింది, అంటే స్ప్లిట్ అయిపోయాయి, 2 ఎనర్జీ లెవెల్స్గా స్ప్లిట్ అయిపోయాయి. దట్ స్ప్లిటింగ్ ఈజ్ కాల్డ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఇన్ ఆక్టాహైడ్రల్. ఆక్టాహైడ్రల్ ఏం జరుగుతుంది, dxy, dyz, dzxకి ఏమో తక్కువ ఎనర్జీ, వీటికేమో ఎక్కువ ఎనర్జీ, ఈజీ ఆర్బిటాల్స్కి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. దిస్ స్ప్లిటింగ్ ఈజ్ కాల్డ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. సో తద్వారా అప్రోచ్ని బట్టి ఇందులో ఏం చెప్తున్నాం, అప్రోచ్ని బేస్ చేసుకుని ఆ అప్రోచ్ కలిపితే అలాంగ్ ద యాక్సిస్ వచ్చినప్పుడు సెంట్రల్ మెటల్ యాటము 6 లైగాండ్స్ని కనుక మనం చూసాం అనుకోండి, అది ఆ షేప్ ఆక్టాహైడ్రల్ షేప్ అన్నమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో మనం స్ప్లిటింగ్ ఆఫ్ d ఆర్బిటాల్స్ ఇన్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ చూద్దాం. తర్వాత స్క్వేర్ ప్లానార్.